రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. పరిపాలనలో వేగం, సమన్వయం, లక్ష్య సాధనకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో ఈ సదస్సు అయితే ఏర్పాటు కానుంది. ఈ సమావేశంలో 2 భాగాలుగానైతే జరగనున్నట్టు తెలుస్తోంది. ఉదయం సెషన్ లో జనగణనపై సమగ్ర సమీక్షను అయితే నిర్వహించనుండగా మధ్యాహ్నం సెషన్ లో ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక అంశంపై విస్తృత చర్చనైతే జరగనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై అమలు, సంక్షేమ పథకాల ప్రగతి, జిల్లా స్థాయి సమస్యల పరిష్కారం వంటి అంశాలైతే ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. సమావేశం ఉదయం 9:30 నుండి సాయంత్రం 6 గంటల వరకైతే సచివాలయంలో సుదీర్ఘంగానైతే కొనసాగనుంది. ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకైతే 99 రోజుల పాటు నిర్వహించనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణకు ప్లానింగ్ అయితే చేరున్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత ఉన్నతాధికారులు, శాఖాధిపతులు పాల్గొననున్నారు. మంత్రులు, డీజీపీ, ముఖ్య కార్యదర్శులు కూడా హాజరు కానున్నారు. ప్రభుత్వ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం వంటి అంశాలపై సీఎం స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నట్టు సమాచారం. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? బిఆర్ అంబేద్కర్ సచివాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు అధ్యక్షతన ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 12 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే రాష్ట్రంలో ఏదైతే కలెక్టర్లు ఉన్నారో కలెక్టర్లు మొత్తం కూడా ఇక్కడ చేరుకున్నారు. సో మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్, సుల్తానియా, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సమాచార శాఖ ప్రధాన కమిషనర్ ప్రియాంకతో పాటు ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే 99 రోజులు ప్రజా పరిపాలన ఏదైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు జరగనున్నటువంటి 99 రోజుల ప్రణాళికకి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనేది ఏదైతే మొదట సిఎస్ కలెక్టర్లందరికీ దీని గురించి కొంత బ్రీఫింగ్ ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత సీఎంతో పాటు మంత్రులు అందరూ కూడా హాజరవుతారు. సో మెయిన్ గా ఏదైతే ప్రభుత్వం ముందులో ఉన్నటువంటి ఏదైతే కొన్ని కీలకమైనటువంటి ప్రజా పరిపాలన అన్ని అంశాల గురించి కూడా కలెక్టర్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. మెయిన్ ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలబెడుతున్నటువంటి జనగణనపై కూడా చర్చ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే దానికి సంబంధించి ఏదైతే హౌసింగ్ లెక్కలు అధికారులు జనాభా లెక్కలు, హౌసింగ్ లెక్కలు అన్ని కూడా రెడీగా పెట్టాలి అని చెప్పేసి సీఎం దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. మెయిన్ గా ఏదైతే రీసెంట్ గా జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి హామీలు ఇచ్చింది. సో అవన్నీ ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1000 గ్రామ పంచాయతీ బిల్డింగ్లు వరకు కట్టాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులన్నీ కూడా వచ్చిన నేపథ్యంలోనే 1000 గ్రామ పంచాయతీలు సిసి రోడ్లు దాదాపుగా 1000 కిలోమీటర్ల వరకు సిసి రోడ్లు కూడా ఏర్పాటు చేయాలి 100 రోజుల్లో అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అదే విధంగా అంగన్వాడీ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా 1505 అంగన్వాడీ కేంద్రాలు కొత్తవి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో గ్రామ పంచాయతీల్లో ఏదైతే త్వరితగతిన ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి గ్రామ సభలు పెట్టిన తర్వాత గ్రామ సభల్లో ఏదైతే గ్రామలో ఉన్నటువంటి ప్రజలు ఏవైతే కోరుకుంటారో తక్షణము తీర్చగలిగినటువంటి అవి కూడా ప్రజలకు అత్యవసరం అనుకున్నవి వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 12 అంశాలకు సంబంధించి కూడా 99 రోజుల్లో పెట్టుకున్నారు. పార్కులు కావచ్చు, స్థానిక సమస్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పూర్తి చేయాలని భావిస్తుంది. అదే విధంగా దాదాపుగా 216 ఆహార నిల్వ కేంద్రాలు ఏదైతే పండించినటువంటి ధాన్యాలు, పప్పు దినుసులు ఇవన్నిటి కూడా స్టోర్ చేసుకోవడానికి ఇప్పటి వరకు కేంద్రాలు లేవు ఎక్కువ స్థాయిలో. సో దానిలో భాగంగానే 216 వరకు కేంద్రాలు, ఆహార నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది. సో మెయిన్
ఏదైతే దీనికి సంబంధించి గ్రామ సభలు, ఏదైతే మున్సిపల్ కి సంబంధించి మున్సిపల్ లో జరిగేటువంటి సభలు, ఇవన్నీ కూడా ప్రజలకు దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే అవసరాలు ఉంటాయో వాటన్నిటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గ్రామ లెవెల్లో విద్యుత్ స్తంభాలు కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమంతో పాటు శానిటైజర్ సంబంధించి ఏదైతే పిచ్చి చెట్లు ఉంటాయో ఆ పిచ్చి చెట్లన్నీ పీకేసి కొత్తగా చెట్లు కూడా నాటే క్రమంలో ఏదైతే ఈ ప్రక్రియను కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి ఈ షెడ్యూల్లో జాయిన్ చేయించాలని ప్రభుత్వం భావిస్తుంది. వీటన్నిటిని గురించి హెచ్ఓడీలు అందరూ కూడా మధ్యాహ్నం కూడా హాజరవుతారు, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు హాజరవుతారు, దిశానిర్దేశం చేస్తారు. చాలా పెద్ద ప్రణాళికే రచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే దాదాపుగా 2.5 ఏళ్లు ప్రభుత్వం వచ్చి అయిపోతుంది, ఇంకా 2.5 ఏళ్లు మాత్రమే ఉంది. 2.5 ఏళ్ల తర్వాత ఎలక్షన్ కి వెళ్ళాలి. సో ఖచ్చితంగా ప్రజలకి ఏదైతే కొంత ప్రోగ్రెస్ ఏదైతే ఇది ఉందో, కొంత ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత సంక్షేమం అభివృద్ధి చేశాము అని చెప్పేసి ప్రజలకు చూయించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా చేయాలి అని చెప్పేసి అయితే ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. రామకృష్ణ, ఇప్పుడు మధ్యాహ్నం వేళనైతే ప్రజాపాలనకు సంబంధించి కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల సంక్షేమ పథకాలపై కూడా అమలుపై కూడా ఫోకస్ పెట్టాలంటూ కూడా తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది కదా, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే రెండు కూడా జోడెద్దులాగా వెళ్ళాలి. ఏదైతే సంక్షేమం అభివృద్ధి రెండు కూడా జోడెద్దులాగా వెళ్తేనే ప్రభుత్వం నెక్స్ట్ టైంకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో సంక్షేమంతో పాటు అభివృద్ధి, ఖచ్చితంగా అభివృద్ధి అని చూపించాలి. అభివృద్ధి అంటేనే ఇప్పుడు 216 ఆహార నిల్వ కేంద్రాలు కావచ్చు, 1000 గ్రామ పంచాయతీలు కావచ్చు, 1000 కిలోమీటర్లు ఏదైతే గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సిసి రోడ్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే అభివృద్ధిలో భాగమే. దాంతో పాటు సంక్షేమాలతో ఏదైతే హామీ ఇచ్చారో 6 గ్యారెంటీలు కావచ్చు, 420 వరకు ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ఖచ్చితంగా తీర్చాలి, చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. సో వీటన్నిటిని కూడా సంక్షేమాలు కూడా అందించాలి. అదే తరహాలో అభివృద్ధితో పాటు సంక్షేమాలు అందించాలి. సో ప్రభుత్వ ఉద్దేశం ఖచ్చితంగా ఏదైతే ఈ 99 రోజుల్లో త్వరితగతిన ఏదైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అలాంటి పనుల్లో అన్నిటిని కూడా ఫోకస్ చేయాలి. ఏదైతే ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది ఐఏఎస్ కావచ్చు, ఉన్నతాధికారులు కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, కొంతమంది పనితీరు బాగాలేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంది. ఒక అవకాశం ఇస్తారు, ఖచ్చితంగా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఖచ్చితంగా హెచ్ఓడీల మీద కావచ్చు, అధికారుల మీద మాత్రం పక్కన పెట్టే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్రెడీ సీఎం దగ్గరికి ఆ లిస్ట్ అయితే కూడా ఒకటి వచ్చినట్లుగా కూడా మొత్తం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతుందో మొత్తం డేటా కూడా సీఎం కార్యాలయానికి అయితే చేరినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇది కూడా చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఎవరైనా పనితీరుకు బాగోకపోతే మాత్రం ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందించే విధంగా ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులంతా కూడా పనిచేయాల్సిన అవకాశం ఉంది. పాత ప్రభుత్వ పద్ధతిలోనే నడిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని సీఎం పదే ఇండైరెక్ట్ గా చెబుతూ వచ్చారు. సో ఖచ్చితంగా ఏదైతే అధికారులు పనితీరును కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏమో రామకృష్ణ, ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే జిల్లా స్థాయి సమస్యల గురించి అంటే చర్చించబోతున్నట్టు కూడా తెలుస్తోంది కదా, మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా జిల్లా స్థాయి అంటే మున్సిపాలిటీలు, సంబంధించిన గ్రామ పంచాయతీలు ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. సో ఖచ్చితంగా ఎవ్రీథింగ్ మొత్తం కూడా చర్చించే అవకాశం ఉంది. అన్ని జిల్లా కలెక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్లు కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీస్ మొత్తం అందరూ హాజరవుతున్నారు. సో ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, 2.5 ఏళ్ల పాటు ఏం చేశాము, ఇంకా ఏం చేయాలనేది ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఏ డిపార్ట్మెంట్ లో ఏ వర్క్ చేయొచ్చు అనేది కూడా చర్చించే అవకాశం ఉంది. దానికి సంబంధించి హెచ్ఓడీలు కూడా కొన్ని సూచనలైతే సీఎం తో పాటు సిఎస్ కూడా సూచించే అవకాశం, సిఎస్ కూడా అధికారులకు సూచించే అవకాశం కనిపిస్తుంది. ఏమో వర్ష. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.